ఈరోజు మనము మాట్లాడుకోబోయే అంశము ఏంటంటే, మనిషి చాలా స్వార్థపూరితమైన వ్యక్తి. అంటే మనిషికి ఏమైనా కావాలి అంటే, ఏదైనా బాధ కలిగింది, ఏమైనా కావాలి అనుకునేటప్పుడు, వాళ్ళ జీవితంలో ఏదైనా జరగాలి అనుకునేటప్పుడు అది ముందు ఎవరికి జరగాలనుకుంటారు? వాళ్ళకి మాత్రమే. అంటే మనకి మాత్రమే ఫస్ట్ మనం జరగాలనుకుంటాం. అంటే మనకి ముందు మనం బాగుపడిపోవాలనుకుంటాం, మనకి ముందు అన్నీ ఇచ్చేయాలి అనుకుంటాం. అంటే అది సాధారణంగా మనుష్యుని యొక్క లక్షణం, ఎవరికైనా అంతే. మనము ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులకి బిడ్డలకి మనం చూసుకున్నట్లయితే, తల్లిదండ్రులు పిల్లల కోసం చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడతారు. పిల్లల యొక్క సుఖం కోసం, పిల్లల జీవితంలో బాగుపడాలని, పిల్లలు వాళ్ళు కోరినవి ఇవ్వాలని, వాళ్ళకు కావాల్సినవి కూడా త్యాగం చేసి పిల్లల కోసం వాళ్ళు ఇస్తారు. ఎంతో కష్టపడతారు. వాళ్ళ ఇష్టాలను త్యాగం చేసి పిల్లల కోసం ప్రయాస పడతారు. కానీ మనం పిల్లల దృష్టిలో నుంచి ఆలోచిస్తే ఎలా ఉంటుందండి? వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఇస్తున్నప్పటికీ నాకు ఇంకా ఇంకా కావాలి, ఇంకా అది అడగాలి, ఇది అడగాలి, మా నాన్నని మా అమ్మని అది చేయమని చెప్పాలి, ఇది చేయమని చెప్పాలి అని, ఇంకా ఎంత వయసు వచ్చినా మొండికి వేసే వాళ్ళలాగా, ఎంత వయసు వచ్చిన వాళ్ళని ఇంకా అడిగే వాళ్ళలాగే ఉన్నారు. కానీ అమ్మ నాన్న మీకేం కావాలి, మీకేమైనా హెల్ప్ చేయాలా, మీకేమైనా నా తరపు నుంచి నేను చేయగలను ఏమైనా చేయాలా అని ఎంతమంది పిల్లలు అడుగుతారు? చాలా తక్కువ మంది, అసలు చాలా తక్కువ మంది. ఎంత పెద్దవాళ్ళైనా కూడా, ఎంత చిన్నవాళ్ళైనా, ఎవరో చాలా రేర్గా ఉంటారు అలాంటి పిల్లలు. టీచర్స్ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ పిల్లల కోసం చాలా గొంతు చించుకొని వాళ్ళు పాఠాలు చెప్తూ ఉంటారు. ఇలాగా కొంచెం వాళ్ళకి అర్థం కాకపోయినా వాళ్ళ డౌట్స్ అడిగితే మళ్ళీ చెప్తారు. వాళ్ళు కోరుకునేది ఏంటంటే, మేము చెప్పింది శ్రద్ధగా విని ఎగ్జామ్స్ మంచిగా రాసి మంచి మార్కులతో పాస్ అవ్వాలి అని కోరుకుంటారు. కానీ విద్యార్థులు ఏం చేస్తారు? ఆ చెప్పే పాఠం సరిగ్గా వినకుండా, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చదవకుండా, ఇష్టానుసారంగా ఉంటూ, వెకిలి చేష్టలని చేస్తూ, అవిధేయంగా నడుచుకుంటూ, వాళ్ళు మాట వినకపోవడం కాదు సరే, వాళ్ళనే తిరగబడి నడుచుకుంటూ ఉంటారు. అంటే మనిషికి ఎప్పుడు వాళ్ళకి కావాల్సిందే కావాలి, కానీ ఎదుటి వాళ్ళు నా కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎదుటి వాళ్ళకి నేను ఏమి చేయగలను, ఎంతసేపు వాళ్ళ నుంచి పొందుకోవడమే తప్ప నేను వాళ్ళకి ఏమి ఇవ్వగలను అనే ఆలోచన ఎవరికి కూడా రాదు. ఇంకా చివరికి ఈరోజు మనం అంశం మాట్లాడుకున్నది ఏంటంటే, దేవుడు మనకి ఎన్నో ఇస్తున్నాడు. ఏంటండి? మనము అడిగినవి, మనము అడగనివి, కొన్ని ప్రార్థన రూపంలో అడిగినవి, కొన్ని అడగకపోయినా కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. కానీ దేవుడికి ఏం కావాలో మనం ఎప్పుడైనా అడిగామండి? దేవునికి ఏం కావాలి? ఎప్పుడు నాకు అది కావాలి, నాకు ఈ సమస్య నుంచి విడిపించు, నా అప్పుల నుంచి విడిపించు, నేను మంచి పొజిషన్లో ఉంచు, నాకు మంచి ఉద్యోగం ఇవ్వు, నాకు మంచి జీవిత భాగస్వామిని ఇవ్వు, లేదంటే అది ఇవ్వు, ఇది ఇవ్వని, అది చెయ్యి, ఇది చేయని దేవుని మనం అడుగుతూనే ఉంటాం. కానీ ఏ రోజైనా దేవుని మనం అడిగిన వాళ్ళగా ఉన్నామా? ఎవరైనా అడిగారా అండి? దేవునికి ఏం కావాలి, నీకోసం నేనేం చేయాలి అని ఎప్పుడైనా అడిగారా? అదే అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు దేవుడు మనల్ని ఏమి అడుగుతున్నాడు? మన ఆస్తిపాస్తుల, మన ధనమా, మన బలమా, ఇంకేం అడుగుతున్నాడు దేవుడు? ఒకసారి చదువుకుందాం. మీకా గ్రంథం ఒకసారి తీయండి. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. దయచేసి అందరూ శ్రద్ధగా వినాల్సిన కోరుతున్నాను. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అర్థమైందా అండి? ఎంతమందికి అర్థమైంది చదివిన తర్వాత?
దేవుడు ఏం అడుగుతున్నాడంటే మనల్ని? మొదటిదేంటి? తర్వాత న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుణ్ణి ఎదుట ప్రవర్తించుట. కేవలము ఈ 3 విషయాలు మాత్రమే దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఏంటండి ఈ 3 విషయాలు? ఈ 3 మాటల గురించి ఈరోజు మనము మాట్లాడుకోబోతున్నాం, వాక్య సందేశం వినబోతున్నాం. మొదటి మాట ఏంటి? న్యాయముగా నడుచుకొనుటయు. ఏంటి న్యాయంగా నడుచుకోవడం అంటే? చెప్తారా? మీకు ఒక 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరికి 2,000 పెట్టి బట్టలు కొనిచ్చారు, ఇంకొకరికి 4,000 పెట్టి బట్టలు కొనిచ్చారు. న్యాయం ఉందా అక్కడ? అంటే నేను బేసిక్ థింగ్స్కి వెళ్తున్నాను, ఇంకా చాలా ఉంటాయి మాట్లాడుకోవాలంటే, చిన్న చిన్న విషయాలు చెప్తున్నాను అంతే. ఇంకా ఏదైనా ఒకరికి ఇవ్వాలనుకుంటున్నారు, మీకు 2 స్నేహితులు ఉన్నారు, మీకు ఇష్టమైన ఒకరి స్నేహితుడు, లేదంటే ఒక స్నేహితుడేమో బాగా ధనవంతుడు, అందంగా ఉంటారు, ఇంకొక స్నేహితుడేమో కొంచెం మిడిల్ క్లాస్, చూడ్డానికి అంత బాగోడు. కానీ మనం ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు, ఏదైనా వాళ్ళకి ఏమైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేస్తాం? ధనవంతుడికి, అందంగా కనిపించే వాళ్ళకి మనం ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటాం. అంటే మనిషి యొక్క ఆలోచనలో, మనిషి యొక్క చేసే కార్యాల్లో ఈ దినాన ఇప్పుడున్న సమాజంలో న్యాయము అనేది కనిపించట్లేదు. అంటే ఒకరికొక న్యాయం అయితే ఇంకొకరికి ఇంకో న్యాయం అన్నమాట. ఎవరు సొంత న్యాయాలు వాళ్ళు పాటిస్తున్నారు. నేను చెప్పిందే న్యాయం అని కొంతమంది అనుకుంటారు. దేవుని వాక్యం ఒక న్యాయాన్ని స్థాపించింది, కొన్ని నియమాల్ని స్థాపించింది. దేవుడు మనకంటే కొన్ని ఆజ్ఞల్ని ఇచ్చాడు. దాని ప్రకారం మనము నడుచుకోవడమే నిజమైన న్యాయము. హల్లెలూయా! అర్థమైందండి? మొదటి మాట ఏంటి? న్యాయముగా నడుచుకుంటాయి. దేవుడికి అంతకు మించి మనకు కావాల్సింది ఏం అడగట్లేదు. దేవుడు నీ ఆస్తి మొత్తం నాకు ఇచ్చేయి, లేదంటే నువ్వు 24 గంటలు మొత్తం సంవత్సరం మొత్తం నాతో పాటే ఉండు, ఎవరి దగ్గరికి వెళ్ళకు, ఏమి చేయకు, ఇష్టాలేం నెరవేర్చుకోకు అని దేవుడు అనట్లేదు. నువ్వు చేసే ప్రతి పనిలో, నీ ప్రవర్తనలో న్యాయముగా నువ్వు ఉండటము చూసుకోవాలి. దేవుడికి మొదట కావాల్సింది మన బలి అర్పణలు కాదు, మనము న్యాయ విధులను బట్టి నడుచుకోవడమే దేవునికి కావాలి. హల్లెలూయా! ఒకసారి చదువుకునే వచనాన్ని, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటా బలులు అర్పించుట కంటే యెహోవాకి ఇష్టము. హల్లెలూయా! దేవునికి ఏమి ఇష్టం అంట? నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవడం అంటే బలులను అర్పించడం కంటే ఇష్టం. ఈ మాటకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం బైబిల్లో నుంచి తీసుకుందామా? కయ్యీను, హేబేలు. ఎవరండి? కయ్యీను, హేబేలు. ఇద్దరు బలులను అర్పించారు. ఇద్దరు దేవుడికి వాళ్ళ కలిగిన దాంట్లో బలిని ఇచ్చారు, అర్పణని ఇచ్చారు. కానీ దేవుడు వాళ్ళు బలి కంటే ముందుగా, వాళ్ళు ఇచ్చిన కానుక కంటే ముందుగా, వాళ్ళకి ఇచ్చిన అర్పణ కంటే ముందుగా దేని చూశాడో తెలుసా? వాళ్ళ హృదయంలో ఎంత న్యాయము కలిగి నడుచుకుంటున్నారు. హేబేలు తనకున్న దాంట్లో శ్రేష్టమైనది ఇచ్చాడు. అంటే నా దేవుడు నాకు ఇంత ఇచ్చాడు, కనీసం నేను ఆయనకి ఒక్క గొర్రె పిల్లని శ్రేష్టమైనది ఇవ్వలేనా అని న్యాయముగా ఆలోచించి ఇచ్చాడు. కానీ కయ్యను ఎలాగా? ఏదో ఒకటి ఇచ్చేద్దాంలే, ఏదైతే ఏమి మనం ఇవ్వడము ఇంపార్టెంట్, ఏది ఇస్తే ఏముంది అని తన సొంత న్యాయం ప్రకారము ఇచ్చాడు. కానీ ఇద్దరు అర్పణలు ఇచ్చారు, ఇద్దరు కానుకలను దేవుడికి ఇచ్చారు. కానీ దేవుడు ఏది లక్ష్య పెట్టాడు? హేబేలు యొక్క అర్పణ. ఏముంది ఆ అర్పణలో? న్యాయం ఉంది, నీతి ఉంది. హల్లెలూయా! హల్లెలూయా! హేబేలు ఆలోచించాడు, నా దేవుడు నా కోసం ఇంత ఇచ్చాడు, నా పొలాన్ని, నా చేతి పనిని దీవించాడు, ఆయనకి నేను ఇవ్వడం, ఇంత మాత్రం కూడా ఇవ్వడం ఎంత న్యాయమే కదా.
అని ఆలోచించి తన అర్పణని అర్పించాడు. అందుకని దేవుడు ముందుగా ఎవరిని లక్ష్య పెట్టాడండి? హేబేలుని లక్ష్య పెట్టాడు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, మన అర్పణల కంటే ఎక్కువగా దేవునికి ఏమి ఇష్టం అంట? మనము నీతి న్యాయములు అనుసరించి నడుచుకోవడం ఇష్టం. హల్లెలూయా. అయితే మీలో ఎంతమంది ఇలా ఉంటున్నారు? నిజంగా నీతి న్యాయములు కలిసి నడుచుకుంటున్నారా? దేవుని నీతిని అనుసరిస్తున్నారా? లేదంటే మీ స్వనీతిని ఆధారం చేసుకుని వెళ్ళిపోతున్నారా? దేవుడు మనకి పెట్టిన న్యాయ విధులను మీరు అనుసరిస్తున్నారా? లేదంటే మీ సొంత న్యాయాన్ని మీరు చెప్పుకొని వెళ్ళిపోతున్నారా? ఒకసారి ఆలోచిద్దామా. మొదటి మాట ఏంటి? న్యాయము కలిగి నడుచుకున్నట. రెండో మాట మనం చదువుకున్నట్లు ఏంటంటే కనికరమును ప్రేమించుట. ఏంటండి? మనిషి ఈరోజు దేన్ని ప్రేమిస్తున్నారు? ఈరోజున్న సమాజంలో మనుషులలో మానవత్వం అనేది ఏమైపోతుందండి? కరువై పోతుంది. కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, వాళ్ళకున్న ధనాన్ని బట్టో, వాళ్ళకున్న బలగాన్ని బట్టో గర్విస్తూ మనుషుల పైకి మనుషుల్ని ఎలా చూస్తున్నారంట? కనికరము లేకుండా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, మనము ఆయన బిడ్డలముగా దేన్ని ప్రేమించాలంట? కనికరాన్ని ప్రేమించాలి. ద్వేషాన్ని ప్రేమించకూడదు, క్రోధాన్ని ప్రేమించకూడదు, అసూయని ప్రేమించకూడదు, నరహంతకులను ప్రేమించకూడదు. మనం దేన్ని ప్రేమించాలంట? కనికరమును ప్రేమించాలి. ఇది కొంచెం మనకు కొన్ని సందర్భాల్లో కష్టం అనిపించవచ్చు. ఎందుకంటే మన పైన ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు, మన పైన నిందలు వేసినప్పుడు, లేదంటే మనల్ని బాధ పెట్టినప్పుడు మనం ఏం చేయాలనుకుంటాం? తిరిగి మనల్ని ఒక దెబ్బ కొడితే ఇంకో 2 దెబ్బ కొట్టాలనుకుంటాం. మనల్ని ఒక మాట అంటే మనం 10 మాటలని అనాలనుకుంటాం. మనల్ని బాధ పెట్టారు కాబట్టి మనం కూడా వాళ్ళని తిరిగి బాధ పెట్టాలని అనుకుంటాం. మనకి కీడు జరిగించారు కాబట్టి మనం కూడా తిరిగి వాళ్ళకి కీడు జరిగించాలని మనిషి ఆలోచిస్తాడు. కానీ దేవుని బిడ్డలైన మనము దేన్ని ప్రేమించాలంట? కనికరమును ప్రేమించాలి. హల్లెలూయా. దేన్ని ప్రేమించాలండి? కనికరమును ప్రేమించాలి. అందుకనే దేవుడు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నీకు దెబ్బ తగిలితే, నీకు బాధ కలిగితే, నీకు కష్టం వస్తే నువ్వు ఎంత బాధపడి ఎంత ఫీల్ అవుతావో, అదే కష్టం ఇంకొకరికి వచ్చినప్పుడు, అదే బాధ ఇంకొక కలిగినప్పుడు, నువ్వు కూడా నీకు తగిలినప్పుడు ఎంత బాధపడతావు, వాళ్ళు కూడా నువ్వు అంతా బాధపడి వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయడము, వాళ్ళకు తగిన మేలు చేయడము, నువ్వు చేయగలిగిన సహాయము చేయడము, అలా చేస్తే నువ్వు కనికరమును ప్రేమించిన వ్యక్తివి. నీకు కీడు చేశారని, నీకు దెబ్బలు తగిలించారని, నిన్ను నిందించానని, నిన్ను అవమానించారని తిరిగి వాళ్ళని నిందించడం, తిరిగి వాళ్ళని అవమానించడం, తిరిగి వాళ్ళకి కీడు జరిగించడము దేవుని నీతి కాదు. అది కనికరమును ప్రేమించడం కాదు. మనం ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న వాళ్ళందరూ కనికరమును ప్రేమించలేరు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు కనుక ఇతరులను క్షమించకపోతే నీ పాపములను కూడా నేను క్షమించను. ఏంటండి? చాలామంది అనుకుంటారు కదా, నాకంటే పర్ఫెక్ట్ ఇంకెవరు లేరు, నేను ఏ తప్పు చేయట్లేదు, నేను అన్నీ కరెక్ట్గా ఉంటున్నాను. అలాంటి వాళ్ళ దగ్గర ఎవరైనా తప్పు చేస్తే, ఏదంటే వితన్నంగా ప్రవర్తిస్తే, నువ్వేంటి ఇలా ప్రవర్తిస్తున్నావు, అమ్మో ఎంత పెద్ద తప్పు చేసేసావు నువ్వు అని నిందించడానికి, వేలెత్తి చూపించడానికి రెడీగా ఉంటారు. అంటే వాళ్ళ పట్ల ఏదైనా కీడు జరిగించినప్పుడు ఎవరైనా ఇలాగ చేస్తారా అని పెద్ద పెద్ద తప్పులు ఎత్తి చూపించేసి వాళ్ళని క్షమించకుండా వాళ్ళపైన ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు. కానీ దానివల్ల నష్టపోయేది ఎవరు? మనమే అండి. ఎవరు? మనమే. ఒక మనిషి మీద కోపం ఎటువంటిదంటే, ఒక సామెత చెప్తారు, కాలిన బొగ్గు తీసుకొని జోబిలో వేసుకోవడం అంట. ఏంటండి? కాలిన బొగ్గు తీసుకొని జోబిలో వేసుకోవడం అంటే, ఎప్పుడైనా కనిపిస్తాడా, అవకాశం వస్తుందా, నేను వాడిపైకి విసిరేయాలి, నేను వాడిపైకి ఆ బొగ్గుని విసిరేయాలి, అప్పుడు వాడికి బాగా కాలిపోవాలి అని ఆ కాలిన బొగ్గుని జోబిలో తెట్టుకుంటే వాడు వచ్చే లోపల ఇక్కడ ఏమైపోద్ది? మొత్తం మనం ఒకరిపైన కోపం పెట్టుకోవడం కూడా, ఒకరిపైన అసూయను పెట్టుకోవడం కూడా, ఒకరిపైన ద్వేషించడం కూడా, ఒకరిపైన ప్రతీకారం తీర్చుకోవడం కూడా వాళ్ళకంటే ముందుగా ఎక్కువగా నష్టపోయేలాగా మనల్ని చేస్తుంది. మనకి మనశ్శాంతిని లేకుండా చేస్తుంది, మనకి ప్రశాంతత లేకుండా చేస్తుంది.
ఇతరులను ద్వేషించడం కారణంగా, ఇతరులకి పైన కోపము ద్వేషమును పెట్టుకోవడం కారణంగా వాళ్ళకంటే ఎక్కువగా నష్టపోయేది ఎవరు? మనమే. ఈ మనశ్శాంతికి లేకపోయిన కారణంగా మనం ఏమవుతాం? రకరకాల రోగాలు మనకు వచ్చేస్తాయి. కాబట్టి ప్రియులారా, మనం దేన్ని ప్రేమించాలంట? కనికరమును ప్రేమించాలి. దేవుడు ఎందుకు ఇతరులను క్షమించమన్నాడంటే వాళ్ళ మేలు కోసం కాదు, ముందు నీకు మేలు కలగడానికి. హల్లెలూయా. నీకు ప్రశాంతత ఉంటుంది, నీకు మనశ్శాంతి ఉంటుంది, నువ్వు ప్రశాంతంగా నిద్రపోగలవు. అందుకని దేవుడు అన్నాడు, కనికరమును ప్రేమించండి. హల్లెలూయా. ఒకసారి ఈ మాట చదువుకున్న విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకుండా వారము. ఎంతమందికి అర్థమైంది ఈ మాట అండి? భూమి మీద మనుషులు ఏ తప్పు చేయకుండా ఉంటారా? ఏ పొరపాటు చేయకుండా ఉంటారా? ఎవరిని బాధ పెట్టుకుండానే ఉంటారా? ఏ పాపం చేయకుండానే ఉంటారా? ఇక్కడున్న ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పాపానికి అంగీకరించి ఏకీభవించే ఉంటారు. ఏ ఒక్కరు కూడా, నేనైనా మీరైనా ఎవరైనా కూడా. అలాంటి వ్యక్తులమైన మనల్ని, అలాంటి మనుషులమైన మనల్ని దేవుడు మనపైన మన పాపమునకు శిక్ష అప్పగించకుండా, మనం నిర్మూలన కాకుండా చేయకుండా ఆయన కృప ద్వారా, ఆయన వాత్సల్యము ద్వారా ఏం చేస్తున్నాడంటే మనల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మాటను జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరైనా క్షమించలేను నువ్వు అనుకున్నప్పుడు, ఎవరైనా నీ పట్ల కీడు జరిగించారు, వాళ్ళని జీవితంలో క్షమించను నువ్వు అనుకున్నప్పుడు ఈ మాట నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నా పాపము కూడా దేవుడు క్షమించకపోతే నేనేమైపోతాను? నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? నేను నిర్మూలమైపోయేవాడను కదా. నిజానికి మనం అందరం శిక్షను అనుభవించాల్సిన వాళ్ళం కదా. నిజానికి మనం శాపాన్ని అనుభవించాల్సిన వాళ్ళం కదా. ఆ శాపము దేవుడు నా కోసం భరించకపోతే నేనేమైపోతాను? ఒకవేళ దేవుడు నా పాపమును క్షమించకపోతే నేను ఎటు వెళ్ళిపోయేవాడిని? ఈ మాటను మనం జ్ఞాపకం ఉంచుకొని మనం ఏం చేయాలంటే, ఇతరులు మనపైన కీడుని జరిగించినప్పుడు వాళ్ళపైన కనికరాన్ని చూపించాలి. దానికి వాళ్ళకంటే మేలుకరంగా నీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట అర్థమైందా అండి? చివరి మాట మనం ధ్యానించుకుందాము. ఏంటంట? దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. మూడో మాట ఏంటి? దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. చాలామంది దేవుని ప్రారంభంలో అనుభవించేటప్పుడు, అనుసరించేటప్పుడు, క్రైస్తవాన్ని స్వీకరించేటప్పుడు ప్రార్థనలో బలంగా ఉంటూ దేవుడు వాళ్ళని కొంచెం దీవించంగానే వాళ్ళకి ఏమొస్తుంది మనసులో? అహంకారము, గర్వము. నాకేంటి, నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నేనే అందరికీ చెప్పేవాడిని, నువ్వేంటి నాకు చెప్తున్నావు అని మనుషుల్లో ఏమొస్తుందంట? గర్వము, అహంకారము వస్తుంది. కానీ దేవుడికి కావాల్సింది ఎవరంట? దేవుడు ఎవరి ప్రార్థనలు ఆలకిస్తాడు? విరిగి నలిగిన మనస్సు, దీన మనస్సు కలిగిన వారి ప్రార్థనే ఆలకిస్తాడు. పరిసయ్యుడు సుంకరి ప్రార్థనలో ఏం కనిపించింది దేవునికి? దీనత్వం. హల్లెలూయా. ఎవరి ప్రార్థన ఆలకించాడు దేవుడు? సుంకరి ప్రార్థన. పరిసయ్యుడు ప్రార్థనలో ఏం కనిపించింది దేవునికి? అహంకారము, గర్వము, నేను ఏ తప్పు చేయలేదు, నేను చాలా పర్ఫెక్ట్ అనే ప్రార్థన పరిసయ్యుడు చేశాడు. కానీ సుంకరి, అయ్యా నేనే పాటి వాడినయ్యా, నేను చాలా పాపాలు చేశానయ్యా, నీ కృపను పొందుకోవడానికి నేను అర్హుడను కానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను నీ రాజ్యంలో చేర్చుకోయా అని దీన మనసుతో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకించాలంటే నువ్వేం కలిగి ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. ఆ దీన మనస్సు కలిగి ఉంటేనే నువ్వు దేవుణ్ణి అనుసరించగలవు, నువ్వు దేవునితో పాటు నడుచుకోగలవు. కొన్నిసార్లు మనకి తగ్గించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో మనకు అలాంటి పరిస్థితులు దేవుడు మనకి ఎదురు చూపిస్తూ ఉంటాడు, మన అనుభవాల్లోకి తీసుకొస్తూ ఉంటాడు. ఇలాంటి సందర్భంలో ఈమె ఎలా ప్రవర్తిస్తుంది, ఈమె ఎలా మాట్లాడుతుంది, ఈయన ఎలా మాట్లాడతాడు
గర్వంగా మాట్లాడతాడా? అహంకారంతో మాట్లాడతాడా? నేనేంటి, నాకేంటి అని మాట్లాడతాడా? లేదంటే నేను ఏ పార్టీ వాడిని, దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర దేవుడు దీవిస్తేనే కదా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని దీన మనసు కలిగి ప్రవర్తిస్తాడా అని దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో నెగ్గిన వారే దేవునితో కలిసి భక్తి భావంతో ఆ భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగలరు. ఎప్పుడైతే మన హృదయంలో గర్వం వచ్చేస్తుందో, ఎప్పుడైతే మన హృదయంలో అహంకారం వచ్చేస్తుందో, దేవుని మాటలు మనకి వినిపించవండి. దేవుడు మనకి చెప్పాలనుకున్నది చెప్పడు. ఆయనకి ఎటువంటి హృదయం కావాలంట? దీన మనస్సు కలిగిన హృదయం. దేవుడు ఎందుకు మనకి దీన మనసు కలిగి ఉండమంటున్నాడు? దేవుడు ఎందుకు మనల్ని తగ్గించుకొని ఉండమంటున్నాడు? ఎందుకంటే ఆయన మన కోసము తగ్గించుకున్నాడు. హల్లెలూయా. దేవాది దేవుడే తన మహిమను విడిచిపెట్టి ఏం చేశాడంట? మన కోసము, మన పాపము కోసము, మన శాపము కోసము ఆయన రిక్తుడై భూమిపైకి వచ్చాడు. కనుక క్రీస్తు స్వారూప్యంలోకి మనం నడిపించబడాలంటే, క్రీస్తు స్వారూప్యంలోకి మనం మారాలంటే, క్రీస్తు వల్ల మనం ఏం కలిగి ఉండాలి? దీన మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ యొక్క చివరి మాట మనం మాట్లాడుకొని మనం ముగించేసుకుందాం. ముగింపుకు వచ్చేసరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 8 వచనాలు మనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవునితో సమానముగా విడిచిపెట్టి ఉండకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాను. ఏంటంటండి? సిలువ మరణము పొందునంతగా ఏం చేశాడంట? తన్ను తాను తగ్గించుకున్నాడు. అవసరమా దేవునికి? మన కోసం మరణించాల్సినంత అవసరమా? మన శిక్షను భరించాల్సినంత అవసరమా? మన శాపాన్ని భరించాల్సినంత అవసరమా? ఈరోజు నువ్వు నేను అనుభవించాల్సిన శిక్షని, నువ్వు నేను అనుభవించాల్సిన శాపాన్ని ఆయన పైన మోపుకొని, ఆయనకి అవసరం లేనప్పటికీ కూడా ఇది నాకేమీ అవసరము అనుకోకుండా నా బిడ్డల కోసం నేను తగ్గించుకొని భూమిపైకి మనుష్య ఆకారంలో వచ్చి తన్ను తాను మరణించే అంతగా ఆయన ఏం చేశాడంటే విధేయతను చూపించుకొని తగ్గించుకున్నాడంట. హల్లెలూయా. దేవాతి దేవుడే వచ్చి తగ్గించుకున్నప్పుడు మనం ఏపాటి వాళ్ళమండి? దేవుడు మనల్ని కొంచెం దీవించగానే మనకేదో కొంచెం ఉద్యోగం, మంచి ఇల్లు, మంచి అన్నీ ఉన్నాయని మనము గర్వము చూపిస్తూ అవిధేయతగా నడుచుకుంటూ నాకేంటి, నన్నెవరు ఆపేవాళ్ళు అని మనము అవిధేయతగా, అవివేకంగా దేవునికి దూరంగా నడిచిపోతూ ఉంటే మనం నిజంగా దేవునికి దీన మనసు కలిగి ఉన్నామా? మనది ఉన్నదంతా తీసివేయడానికి దేవునికి ఎంతసేపు కావాలి? ఒక్క క్షణం చాలు. నీకున్న ఉద్యోగం తీసేయడానికి, నీకున్న ఆస్తిపాస్తులంతా తీసేయడానికి, నీకున్న సమస్తాన్ని తీసేయడానికి దేవుడికి ఎంతసేపు కావాలి? ఒక్క క్షణం. ఒక్క మాట ఆయన సెలవిస్తే నీకున్న సమస్తాన్ని కోల్పోతాం. యోబుకి ఎలా కోల్పోయాడు? ఇంత దీవించిన దేవుడు ఒక్క క్షణంలో అన్నీ తీసివేయగలడు. ఆయన అంత అధికారమును కలిగిన దేవుడు. దేవుడు నిన్ను దీవించింది ఎందుకు? ఇంకా నువ్వు ఆయనకి విధేయతగా దీవిస్తావని, ఇంకా నువ్వు ఆయన్ని మహిమపరుస్తావని, ఇంకా ఆయన కోసం ఆయన పరిచర్యకి, లేదంటే ఆయన పరిచర్యలో నువ్వు ఉపయోగకరంగా ఉంటావని నిన్ను ఆయన దీవిస్తాడు. నీ ప్రార్థన ఆలకించి నా బిడ్డ మంచిగా ఉండాలి, ఇక కన్నీళ్ళు పెట్టకూడదని నిన్ను దీవిస్తాడు. కానీ నిన్ను దీవించగానే నువ్వు దేవుని మర్చిపోయి నాకేంటి, నన్నెవరు ఆపేది, నాకేం దిగులు లేదు అని నువ్వు దేవునికి దూరంగా, అవిధేయంగా, అహంకారము, గర్వము కలిగి నువ్వు దూరంగా ఉన్నట్లయితే నీకున్నదంతా తీసివేయడానికి దేవునికి ఎంతో సమయము పట్టదు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, నువ్వు అనుభవించాల్సిన శిక్ష కొరకు ఆయన తన్ను తాను తగ్గించుకొని మరణము పొందాడు. ఆయన కోసం నువ్వు తగ్గించుకోలేవా?
ఆయన కోసం నువ్వు తగ్గింపు కలిగి జీవించలేవా? ఆయన సన్నిధిలో నువ్వు నీ పాపములు ఒప్పుకోలేవా? ఆయన సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయనకి విధేయత కలిగి జీవించలేవా? దేవుడు ఇది మాత్రమే కదా మనల్ని అడుగుతున్నాడు. ఏమందండి? ఇదే కదా యెహోవా మనల్ని అడుగుచున్నాడు. చివరి మాట చూద్దామా అక్కడే మీకా గ్రంథంలో. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏం అడుగుతున్నాడంట? మొదటిదండి న్యాయముగా నడుచుకునుట, రెండవది కనికరమును ప్రేమించుట, మూడవది దీన మనస్సు కలిగి నడుచుకునుట. ఈ మూడే దేవుడు మనల్ని అడుగుతున్నాడు. నువ్విచ్చే అర్పణలు, నువ్విచ్చే కానుకలు, నువ్విచ్చే ఎక్సెట్రా ఎక్సెట్రా అవసరం తర్వాత సెకండరీ. దేవునికి ముందు ఏం కావాలి? ఆయనకి ఈ మూడు నువ్వు నడుచుకోవడం కావాలి. ఈ మూడు విషయాల్లో నువ్వు ఆయన్ని అనుసరించడం దేవునికి కావాలి. ఇంతే అడుగుతున్నాడు మనల్ని దేవుణ్ణి. ఏదేదో గొప్ప గొప్పగా చేసేయాలని అడగట్లేదు, ఎక్కడెక్కడికో వెళ్ళి ఏమేమో తెమ్మని అడగట్లేదు దేవుడు మనల్ని. ఈ మూడు విషయాలు మాత్రమే అడుగుతున్నాడు. ఇది కూడా మనం చేయలేమా అండి? ఆయన కోసం మనం అడిగినా అడగకపోయినా మన కోసం ఎన్నో ఇస్తున్నాడు. ఆయనకి ఏం కావాలో మనం ఎప్పుడైనా అడిగామా? ఆయనకి ఏమి అవసరమో మనం ఎప్పుడైనా అడిగామా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏం కావాలో అడుగు. ఆయన ఏమి నిన్ను అడుగుతున్నాడు ఈరోజు నీకు చెప్పాడు. దాని ప్రకారం నడుచుకుంటే నువ్వు ఆయనకి ప్రియమైన కుమారుడుగా, ప్రియమైన కుమార్తెవుగా అయిపోతావు. హల్లెలూయా. మీకు ముగ్గురు పిల్లలు, 2 పిల్లలు ఉన్నారంటే మీకు ఎవరికి ఎక్కువ ఏమన్నా చేయాలనిపిస్తుంది? ఎవరైతే విధేయత కలిగి ఉంటారో, ఎవరైతే చెప్పిన మాట వింటూ ఉంటారో, ఎవరైతే చెప్పినవన్నీ పాటిస్తూ ఉంటారో వాళ్ళకి ఏమన్నా చెయ్యాలని, ఇవ్వాలని మీకు వెంటనే ఇవ్వాలనిపిస్తుంది. దేవునికి కూడా అంతే. హల్లెలూయా. మీరందరూ ప్రతి ఒక్కరు దేవుణ్ణి అడుగుతారు, కానీ దేవుడికి ఎక్కువగా ఎవరిని ఆశీర్వదించాలని, ఎవరిని హెచ్చించాలని ఆశ ఉంటుంది తెలుసా? వీటిని అనుసరించి నడుచుకునే వాళ్ళకి. హల్లెలూయా. ఆయన ప్రియ కుమార్తెలముగా, ఆయనకి విధేయతలు కలిగి ప్రియ కుమారులుగా మనం ఉన్నట్లయితే దేవుడు నువ్వు అడగకపోయినా నీకు అన్నీ ఏం చేస్తాడు? దయచేస్తాడు. హల్లెలూయా. అటువంటి ప్రియమైన కుమార్తెలముగా, ప్రియమైన కుమారులముగా మనందరినీ దేవుడు దీవించును గాక. హల్లెలూయా.